హాయ్ అండి. చికెన్ కర్రీ ఎప్పుడులా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. గ్రేవీ చాలా బాగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఫస్ట్ మనం చికెన్ బాగా క్లీన్ చేసుకున్నాక దాంట్లో పసుపు, కారము, కొంచెం సాల్ట్, నెక్స్ట్ పెరుగు వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసి బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఒక అరగంట. దీనికోసం మసాలా పౌడర్ చేసుకుందాము. యాలకులు, లవంగాలు, జీలకర్ర, సాజీర, అనాస పువ్వు, దాల్చిన చెక్క వేసి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. గ్రేవీ కోసం వెల్లుల్లిపాయలు, అల్లము, టమాటాలు, జీడిపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. ఉల్లిపాయలు సన్నగా తరుక్కుని వేసుకుంటే కర్రీ బాగుంటుందండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసాను. నెక్స్ట్ దాంట్లో కరివేపాకు వేసి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఆల్రెడీ చికెన్లో వేసాం కాబట్టి ఇందులో కూడా చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. మనం పేస్ట్ చేసుకుని ఉంచుకున్నాం కదా టమాటా పేస్ట్, అది కూడా వేసేసి ఆయిల్ పైకి తెలియ వరకు పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకుని ఉంచుకున్నాం కదండి చికెన్ అంతా, అందులో వేసేసి మూత పెట్టుకుంటే దాంట్లో వాటర్ అంతా 15 నిమిషాల తర్వాత బయటకు వచ్చేస్తుంది. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. రాగి సంగటికి, బిర్యానీకి, రైస్కి, దేంట్లోకైనా బాగుంటుంది. చపాతీకి కూడా చాలా బాగుంటుందండి. మసాలా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత దించేసుకోవడం. ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీ రెడీ అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.